హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిధి వ్లాగ్స్. ఈరోజైతే ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా హెల్దీ రెసిపీని అయితే నేను మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి. అదేంటంటే క్యారెట్ రైస్ అనమాట. క్యారెట్ రైస్ అనేది పిల్లలు డైరెక్ట్గా క్యారెట్స్ తినాలంటే ఇంట్రెస్ట్ చూపించారు కదా. అలాంటప్పుడు మనం ఏంటంటే ఏదో ఒక రకంగా మనం అయితే విటమిన్స్ ఇవ్వాలి కాబట్టి పిల్లల కోసం ముందైతే ఫ్రెష్ క్యారెట్స్ తీసుకోవాలి. ఫ్రెష్ క్యారెట్స్ తీసుకొని తురుము పట్టుకోవాలన్నమాట. సన్నగా తురుము పట్టుకుంటే మనకి తొందరగా వేగడానికి ఛాన్స్ ఉంటుంది. ముక్కలుగా కోస్తే ఏంటంటే అవి పిల్లలు మళ్ళీ తీసి ఏరి పక్కన పెట్టేస్తారు. ఇట్లా తురుము పట్టితే ఏంటంటే రైస్లో కలిసిపోతుంది కాబట్టి ఈజీగా తినేస్తారనమాట. మనకు విటమిన్స్ అందినట్టు ఉంటుంది, ప్లస్ వాళ్ళు తింటారు, అంతగా కనిపించదు అనమాట. తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి, సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇంకా స్టవ్ మీద బాణలు పెట్టుకోవాలి. కడాయి పెట్టేసుకొని కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకొని పోపు పెట్టుకున్న తర్వాత ఆనియన్స్, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని అవి కొంచెం బాగా వేగాలి. అంటే కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వేగాలన్నమాట. వేగాక మనం తురుము పెట్టుకున్నాం కదా ఆ క్యారెట్ అనేది వేసుకోవాలన్నమాట. అది వేసుకున్న తర్వాత బాగా కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఆ పచ్చివాసన అంతా పోయి కొంచెం డ్రై అవుతుందన్నమాట. మరి ముద్దగా కలిపెట్టుకోవాలన్నమాట. కలిపెట్టుకుంటే ఏంటంటే కొంచెం అంతా పీల్చేసుకొని ముద్దలుగా అయితే ఏంటంటే పసుపు కూడా లైట్గా వేసుకోవాలి. ఒక పావు స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ క్యారెట్ అంతా అంటే ఉడికినట్టుగా అయిపోయి కొంచెం ఏంటంటే ముద్దగా అయిపోతుంది, రైస్లో అంత క్రిస్పీగా తగలదన్నమాట. అందుకనేసి మనము లైట్గా వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి మన స్పైస్కి తగ్గట్టు. పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవచ్చు, స్పైస్ ఎక్కువ తినే పిల్లలు అయితే. మా పిల్లలంతా ఎక్కువ తింటారు కాబట్టి నేను లైట్గా ఒక 1/2 స్పూన్ వేసాను కారము. తర్వాత అది కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, మిగిలిపోయిన రైస్ అయినా మనము ఈవినింగ్ టైంలో ఏదైనా చేసుకోవాలి అని అనుకున్నా అలాంటి టైంలో కూడా వేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్కి కాబట్టి నేను ఉడికించిన అన్నం వేసాను. వాళ్ళ ఫ్రెష్గా ఉండాలి కాబట్టి ఉడికించిన రైస్ వేసేసి కొంచెం మనం గరం మసాలా వేసి హాఫ్ దబ్బా నిమ్మకాయ ఉంటుంది కదా, హాఫ్ కట్ చేసి ఆ నిమ్మరసం వేయాలి. కొంచెం గీ వేసుకుంటే ఫ్లేవర్కి బాగుంటుంది అనమాట పిల్లలకి కదా. అందుకనేసి మనం కొంచెం హెల్తీగా అంటే ఆ నెయ్యి కూడా వేసి చేయొచ్చు. ముందే క్యారెట్ వేసేటప్పుడు కూడా వేసి వేపుకోవచ్చు, కానీ అంత గీ ఎక్కువైపోతుంది అనేసి నేను వేయలేదనమాట. లైట్గా కొంచెం వేస్తున్నాను. వేసేసి అన్నీ మొత్తం ఈవెన్గా కలిసేలాగా మన రైస్కి మసాలా అన్నీ పట్టేలాగా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట. అన్నీ ఈవెన్గా కలుపుకొని టేస్ట్ చూసుకొని నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకనేసి నేను సాల్ట్ వేసి మళ్ళీ కలుపుతున్నాను అనమాట. కలిపేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి మిక్స్ చేసుకొని దింపేసుకోవాలన్నమాట. ఇంకంతే ఈజీగా మనము ఎంతో టేస్టీగా ఈజీగా లంచ్ బాక్స్లోకి మినిట్స్లో అయిపోతుంది అనమాట. వితిన్ 5 మినిట్స్లోనే అయిపోతుంది క్యారెట్ రైస్ అనేది. మనం ఉడికించిన రైస్ ఉంచుకుంటే చాలు, వితిన్ 5 మినిట్స్లో అయిపోయే ఈజీ అండ్ టేస్టీ అండ్ రెసిపీ అండి. మనం ఏంటంటే తొందరగా మార్నింగ్ టైంలో అంత హడావిడిగా ఉంటుంది కదా, మనకి పిల్లలు రెడీ చేసుకోవాలి, అట్లా అన్నీ చేస్తుంటాం కాబట్టి మనకి అంత టైం ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఈజీగా తినాలి, మనం హెల్దీగా పెట్టాలి, మనకి విటమిన్స్ అందేలాగా పెట్టాలంటే ఇది ఒక బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పి ఈజీగా అయిపోయి లంచ్ బాక్స్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్తో నేను మళ్ళీ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, కొత్తవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మీరు వెంటనే చూడడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.